మహిమ కలుగును గాక. మన దేవుడు చూచుచున్న దేవుడు. ఎంతమంది దాన్ని అంగీకరిస్తారు? మన దేవుడు చూస్తున్న దేవుడు. మన దేవునికి మరుగైనది ఏదీ లేదు. మనుషులమైన మనం బాహ్యాన్ని చూస్తాం, కానీ మన దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అయితే మానవుడికి ఒక భావన ఉంది, వాళ్ళకి ఒక ఆలోచన ఉంది. ఏమిటంటే మనం పుణ్యకార్యాలు చేసినా మంచి కార్యాలు చేసినా దేవుడు చూస్తున్నాడు, మాకు ప్రతిఫలం ఇస్తాడు అని అందరూ కూడా అనుకుంటూ ఉంటాం. అవునా కదా? అదే మనకు కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా దేవుడు ఆదుకుంటాడు అని అనుకుంటూ ఉంటాం. మంచిదే, ఎస్, దేవుడు చూస్తున్నాడు. కానీ ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఏమిటంటే మనం పాపం చేస్తున్నప్పుడు, దేవుడికి అయిష్టంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే ఆ జ్ఞానాన్ని మటుకు మర్చిపోతూ ఉంటాం. అర్థమైందే? మంచి పనులు చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు, మనం పుణ్యం ఇస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. కన్నీళ్ళు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటాడని చెప్పి మనం ఎదురు చూస్తాం, మొదలు పెడతాం. అదే మన పాపం చేసినప్పుడు కానీ తిరుగుబాటు చేసినప్పుడు కానీ దేవుడికి అయిష్టంగా ప్రవర్తించినప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే ఆ జ్ఞానాన్ని కోల్పోయి మనం విచక్షణ లేక ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది మానవుల యొక్క ప్రవృత్తి. ఈరోజు దేవుడు ఏం చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు అనే విషయాలు మనం కొన్ని ఆలోచన చేసుకుందాం. కీర్తనకారుడు కష్టం వచ్చినప్పుడు అంటూ ఉన్నాడు. 35వ కీర్తనలో 22వ మాట ఆయన ఏమంటున్నాడంటే, 35వ కీర్తనలో 22వ మాట ఏమంటున్నాడంటే, యెహోవా అది నీకే కనబరచలేదు కదా, మౌనంగా ఉండకు, నా ప్రభువా నాకు దూరముగా ఉండకు అని చెప్తాడు. అది నీకే కనబడుతున్నది అంటే జరుగుతున్న కార్యాలన్నీ నీ దృష్టికి మరిగి ఉండదు, నీకే కనబడుతున్నాయి. మౌనంగా ఉండొద్దు అంటే నా పక్షాన నీవు న్యాయం జరిగించడు కానీ, రక్షణ కలిగించడు కానీ, నాకు సహాయం చేయడం కానీ నువ్వు మౌనంగా ఉండొద్దు. అలాగే నా ప్రభువా నువ్వు నాకు దూరముగా ఉండొద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా అలాగే కదా చేస్తాం. అవునా కదా? మనకేమైనా ఇబ్బంది వచ్చినా, మనకేమైనా కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఆపద వచ్చినా, నష్టం వచ్చినా, దేవా నువ్వు చూడట్లేదా, ఇదిగో నువ్వు మౌనంగా ఉంటున్నావా, మౌనంగా ఉండొద్దు, నీ సహాయాన్ని అందించు, ప్రార్థన చేస్తాం. ఇది సహజం, అంతేగా? అలాగే చేస్తాడు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు అంటే ఒక నమ్మిక. ఏమిటా నమ్మిక? దేవుడిచ్చిన మాట మీద నమ్మిక. ఏమిటా మాట అంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలోని ఒక మాట రాయబడుతుంది, చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అంటే మనల్ని ఎవరైనా కష్టపెడుతున్నప్పుడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, మనల్ని దుఃఖపరుస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాను, వారికి నేను ఆదుకుంటాను అని మాట ఇచ్చాడు. అవునా కదా? అదే కదా ఆ మాట ఇచ్చిన అర్థం. ఆ మాటని పట్టుకొని, అయ్యా నాకు కష్టం వచ్చింది, నువ్వు ఆదుకోవా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతేకాదు, చూడండి, యెషయా గ్రంథము 65లో 6వ వచనం ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథము 65లో 6వ వచనంలో కూడా ఒక మాట రాయబడుతూ ఉంటుంది. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది. ఏమిటి? ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను, నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. ఎవరికి ప్రతీకారం చేస్తాడు? తన బిడ్డలకి శత్రువులుగా, విరోధులుగా ఉన్న వారికి ఆయన ప్రతీకారం తీర్చి మన పక్షాన కార్యం చేస్తాను అని మాటిస్తున్న దేవుడు.
ఈ భరోసా, ఈ నమ్మిక, ఈ విశ్వాసం కలిగిన ఈ మాటల్ని మనం విశ్వసించి మనం దేవుణ్ణి మొరపెడుతున్నాం. అయ్యా మాకు కష్టం వచ్చింది, మమ్మల్ని ఆదుకోవా. అయ్యా మా ఎడల మేము ఎంత బాధపడుతున్నావు, నువ్వు మౌనంగా ఉంటావా, నువ్వు దూరంగా ఉన్నావా, నువ్వు మమ్మల్ని ఆదుకోవా అని మనం మొరపెడుతూ ఉంటాం. అలాగే అంటున్నాడు ఇంకా 38వ కీర్తనలో 21వ వచనంలో కూడా భక్తుడు, యెహోవా నన్ను విడవకము, నా దేవా నాకు దూరముగా ఉండొద్దు. అంటే నీ సహాయ సహకారాలు నాకు అందించాలి, నీ సహాయ సహకారాలు నాకు కావాలి. ఇందాకలే కీర్తనలో చూసాం, ఏమిటి ఆ కీర్తనలో? దేవుని యొక్క సహాయం లేకుండా మనం ఏ కార్యాలు చేసినా అవి వ్యర్థమే. ఆ రీతిగా మన యొక్క కష్ట నష్టాల్లో, ఇబ్బందుల్లో ఆదుకునేవాడు దేవుడని గ్రహించి ఆయనకి మనం మొరపెడుతూ ఉంటాం. మంచిదే, మన మొరలు ఆలకించి మనల్ని తప్పిస్తున్న దేవుడు. హల్లెలూయా చెప్పరా? మన మొరలు విని మనకి ఆదుకుంటున్నవాడు మన దేవుడు. ఆదుకుంటున్నాడా? ఇంతవరకు నా పక్షాన్ని ఏ కార్యము చేయలేదు అన్నవాడు మీ చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు కూడా నా జీవితంలో ఏ కార్యము చేసి నన్ను ఆదుకోలేదు అనుకున్నవాడు, ఆదుకోలేదు, నాకు ఇంతవరకు దేవుడు సహాయం చేయలేదు అనుకున్న వాళ్ళే. మరి ఇప్పుడు చెప్పండి, ప్రతి అడుగులో నా మొర్ర వింటున్నాడు, నాకు సహాయం చేస్తాడని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే దేవుడు మన మొరలు, అందుకే ఆయన ఏమంటున్నాడంటే 94వ కీర్తన 9వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 94వ కీర్తన 9వ వచనంలో ఆయన చెప్తున్నది ఏంటంటే, చెవులను చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. దేవుడు ఎలాంటి వాడు? మనకి ఏం పెట్టాడు? చెవులు పెట్టాడు, చూడ్డానికి కళ్ళు పెట్టాడు, వినడానికి చెవులు పెట్టాడు, చూడ్డానికి కళ్ళు పెట్టాడు. ఎందుకు పెట్టాడండి? ఎందుకు పెట్టాడు? దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి, ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా చేశాడు కాబట్టి. అంటే దేవుడికి ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. చెవులు ఉన్నవాడు వెనక మౌనునా? నీకు నాకంటే చెవుడు వస్తుంది కానీ దేవుడికి రాదుగా. కళ్ళు నిర్మించిన వాడు కానకుండునా? అంటే మన ప్రతి విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం మన పుణ్యకార్యాలు చేసినప్పుడు మనల్ని చూస్తున్నాడు, పాప కార్యాలు చేసినప్పుడు చూసి చూడుకుంటున్నాడు అని అనుకుంటాం. కారణం ఏమిటంటే వెంటనే దండన రావట్లేదు కాబట్టి మనం అనుకుంటున్నాం దేవుడు చూడట్లేదు, దేవుడిని మస్క కొట్టించేసాం పర్వాలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ మూర్ఖుడా, దేవుడు ప్రతిదీ కూడా రాస్తున్నాడు, చూస్తున్నాడు. దానికి ఫలితము అనుభవిస్తావు. ఈ మధ్య ఒక కాప్షన్ వస్తున్నది వాట్సాప్లో, కర్మ రిటర్న్స్. ఏంటి? ఏం రిటర్న్స్? కర్మ రిటర్న్స్ అంటే ఏంటంటే నువ్వు ఏ పని చేస్తే దాని ఫలం వెంటనే వస్తున్నది. కర్మ రిటర్న్స్ అంటే అది దేవుడు చూసి ప్రతిఫలం ఇస్తున్నట్టు, అంతేగా? కాబట్టి ఏ విషయమైనా దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతిదీ ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్తాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను. అంటే కేవలం మనం మంచి గురించి బోధించి నడిపించి ఇవి చేస్తున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన మాట వినకుండా చెడు మార్గాల్లో వెళ్తున్నప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు, భరిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఆయనకి ఒక మంచి పేరు ఉంది దేవుడికి. ఏమిటి తెలుసా ఆ పేరు? ఆయన దీర్ఘశాంతుడు. ఆయనకి ఏంటి పేరు? దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతం వహించిన వాడు ఏం చేస్తాడు? నీకు అవకాశం ఇస్తూ ఉంటాడు, నీకు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఏమిటి అవకాశం?
ఎప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి వెనక్కి తిరుగుతావేమో అని. అందుకే నీకు ఆ వెసులుబాటుని ఇస్తున్నాడు. ఆ వెసులుబాటుని మనం ఏమనుకుంటామంటే దేవుడు చూడలేదు అని ఒకలాగా అనుకుంటాం. లేదంటే నేను చేసింది తప్పే కాదు, దేవుడు అనుమతించాడుగా, దేవుడు ఊరుకున్నాడుగా, అంటే ఇది తప్పు కాదు, ఇది అతిక్రమం కాదు, ఇది పొరపాటు కాదు అని మనకు మనమే నిర్ధారణ చేసుకొని ఇక దాంట్లో కొనసాగిపోయే ప్రవృత్తి మనలో ఎక్కువైపోతున్నది. అంతేగా? కానీ దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడన్న విషయాన్ని, మన మంచిని చూసినవాడు, మన కష్టాన్ని చూసినవాడు, మనకి ఆశీర్వదించేవాడు, మన కష్టాల్లో ఆదుకునేవాడు, నీ యొక్క అతిక్రమంలో కూడా ఆయన తన యొక్క దృష్టిని పెట్టాడు అనే విషయాన్ని ఏమాత్రం కూడా మరువద్దు, ఏమాత్రం కూడా మరువద్దు. ఎందుకంటే ఆయన చూసే విషయాలు ఏమిటో మనం చూద్దాం. ఆయన చూసే విషయాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆయన మొట్టమొదటిగా ఆయన యందు నువ్వు వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నావా లేదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. అబ్రహాముని ఆయన పిలిచాడు. ఒక ఉదాహరణ, అబ్రహాముని ఆయన పిలిచాడు, అబ్రహామా నీవు నీ తండ్రి ఇంటిని, నీ ఇంటిని, నీ వారిని విడిచిపెట్టి వచ్చేయి అన్నాడు. అంతేనా? తనేం చెప్పాడు? ఎక్కడికి ప్రభువా? ఎందుకు ప్రభువా? ఎలా ప్రభువా? ఎప్పుడు ప్రభువా? నేను ప్రశ్నలు వేసాడా? వెంటనే బయలుదేరిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా బయలుదేరిపోయాడు. అది దేవుని యొక్క మాట మీద కట్టుబడి ఆయనకి విధేయత చెప్పడు. అంతకన్నా చాలా ఘోరమైన విషయం, బాధాకరమైన విషయం, ఆయనకి తన 100వ ఏట, ఏ ఏట? 100వ సంవత్సరం. మనందరూ కూడా అంతవరకు బతకంలేండి, కానీ అబ్రహాము చెప్తున్నాడు తన 100వ ఏట లేక 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 ఒక కొడుకుని ఇచ్చాడు. అంత ముసలి కాలంలో పిల్లలు పుడితే ఎంత అపురూపంగా పెంచుతారు, అవునా? నిజమేనా? కాలు కింద పెట్టలేకుండా ఎంతో అపురూపంగా ముద్దుగా పెంచుతారు, అంతేనా? అటువంటి అల్లారు ముద్దుగా ఉంచినటువంటి ఆ పిల్లల్ని దేవుడు ఏమడిగాడంటే, అబ్రహాం నేను నీకు ఇచ్చిన ఒక్కగానొక్క కొడుకుని ఆ మోరే పర్వతం మీద నాకు బలిగా అర్పించు అన్నాడా? అదేంటి ప్రభువా, మర్చిపోయిందా నీకేమన్నా? ఇన్నాళ్ళు ఒప్పుపడి ఇక నా వయసులోకి మరి ఏమి రాదు కాదు అవదు అనుకున్న సమయంలో ఏదో నీ కృప ద్వారా ఒక బిడ్డని ఇచ్చావు. ఇచ్చిన నువ్వే అడిగేస్తున్నావు, ఎంత కఠినాకుడు అయ్యా అని అన్నాడా? మారు మాట్లాడకుండా ఆ పిల్లాన్ని తీసుకుని మోరే పర్వతం ఎక్కించి ఆ కట్టెలు పేర్చి కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పడుకోబెట్టి బలి ఇవ్వడానికి కత్తిని ఎత్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ కత్తి ఇలా దిగాలి బలికి. అంటే ఏమాత్రం కూడా సంకోచించాడా? లేదు. కానీ ఇలా కత్తి దిగుతున్నప్పుడు అబ్రహాం ఆగో, నువ్వు నీకు ఇచ్చిన ఒక్కగానో కొడుకుని నాకు ఇస్తావో లేదో, నీ విధేయత ఎలా ఉంది పరీక్షించడానికి నేను పని చేశాను. నీవు పాస్ అయిపోయావు, నువ్వు సక్సెస్ నా దృష్టిలో. దేవుడు ఆయన్ని తన స్నేహితుడు అనిపించాడు. విధేయతకి, వినయానికి, ఆజ్ఞ పాటించడానికి మారు పేరు అబ్రహాం.
నీ తర్వాత సంతానం అందరూ కూడా ఎవరి పేరుతో పిలువబడుతుంది? నీ పేరుతో పిలువబడుతుంది, అబ్రహాం. అందుకే దేవుడు అంతేకాకుండా ఆయన ఏమంటాడు తెలుసా? దేవా నువ్వు ఎవరు అని ఎవరైనా అడిగితే ఏమంటున్నాడు తెలుసా? నేనా అబ్రహాము దేవుణ్ణి. అంటే ఎంతది గ్రేట్నెస్! కారణం ఏంటి? దేవుని యొక్క మాటని అంతలాగా విధేయత చూపించి ఆయన పాటించారు. యోబు విషయంలో మనం చూసుకున్నప్పుడు తనకున్న సంపద, తనకున్న సంసారం, తనకున్న ఆరోగ్యం అన్నీ పోయినప్పుడు కూడా దేవుని ఎవరైనా నిందించాడా? దేవుడిచ్చును, దేవుడు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుని చిహ్నాలు, వినయ విధేయతలకు, దేవుని మీద నమ్మికకు, దేవుని మాట మీద అంతటి వారు పెట్టినటువంటి నమ్మిక, ఆ వినయం నీకు ఉందా లేదా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీవు దేవుని ఎదుట వినయ విధేయతలు కలిగి ఉన్నావా? ఆయన మాటను లోబడి ఉన్నావా? ఆయన మాటని పాటించడానికి సిద్ధపడి ఉన్నావా లేదా అని ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ మాట ఏమంటున్నాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. అంటే నువ్వు ఆయన మాట వింటున్నావా లేదా? దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదులేండి, నేను ఎప్పుడు ఇలాగా దేవుడి మాటని జవదాట్లేదు. కారణం ఏంటంటే దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలే అని మనం తప్పించుకోవచ్చేమో. దేవుడు నీతో డైరెక్ట్ గా మాట్లాడకపోవచ్చు. తన దాసుల ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకి నీవు నమ్మక విధేయత చూపావా? అది ఈరోజు ప్రశ్న. దేవుని వాక్యానికి, దేవుని దాసులు చెప్పే ఆ మాటలకి నీవు నమ్మిక ఉంచి ఆజ్ఞని పాటించావా? ఏమంటున్నారు? ఆజ్ఞ పాటించకుండా నువ్వు ఎన్ని కానుకలు సమర్పించినా అది వ్యర్థమే. కానుకలు కాదు కావాల్సిన దేవుడికి, ఆయన మాట వినడం. ఇదే మాటని జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 12:13లో రాస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13లోని, ఇది అంతా విన్న తర్వాత తేలిన పదార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడను అనుసరించి మానవ కోటికి ఏమిటి విధి? దేవుడి మాట వినడము, తదనుసారము ఆచరించడమే. మనం ఏమంటున్నాం? ఆ ఒక్కటి అడగొద్దు. ఏమంటున్నాం? ఆ ఒక్కటి వద్దు. వింటాం కానీ మేము ఆచరించు. దాన్ని దేవుడు చూడట్లేదా? దాన్ని దేవుడు చూడట్లేదా? ఇదే దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఇదే చూస్తున్నాడు. నువ్వు ఎంత వినయం, దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, దేవుని దాసులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుని దాసులకి ప్రాధాన్యత ఇస్తున్నావా? నీ బంధువులకి ప్రాధాన్యత ఇస్తున్నావా? అతిక్రమములు ఎక్కడ జరుగుతున్నాయి? మాట వినకపోవడం వల్ల కదా. ఒకసారి ఆలోచించుకుందు. ప్రార్థన ఉంది, ఈరోజు విశేషమైన ప్రార్థనలు ఉన్నాయి, రండి అంటే లేదండి ఈరోజు మా వాడి ఫంక్షన్ ఉందండి అని విడిపోయే వాళ్ళు లేరా? విడిపోయే వాళ్ళు లేరా? దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? రక్షణ లేని అన్ని జనాంగ పద్ధతులకి. కానీ రక్షణ ఆశీర్వాదం కలిగిన దేవుని సన్నిధికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి
పరిస్థితులు లేవా? దేవుడు ఈ వినయాన్ని, ఈ విధేయతని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? అంగీకారయోగ్యంగా ఉన్నావా? ఒకసారి నువ్వు పరీక్షించు. నీ హృదయం దోషాలప్పుడు చేస్తే, ప్రభువా నాకు మరొక అవకాశం ఇవ్వా అని అడుగు. ఇక మీదట నేను నీ మాటకి కట్టుబడి విధేయతతో ఉంటాను అని ఆయనతోటి ఒక ఒడంబడిక చేసుకో, నిలబెట్టుకో. దేవుడు నీ యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన తోడై ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇందాక ఏం చూసాం? తన ప్రియుడు నిద్రించుచుండగా, ప్రియుడు అంటే ఎవరు? ప్రియుడు అంటే ఎవరు? మాట వినేవాళ్ళు. అంతేనా? మాట వినని వాడిని ప్రియుడు అంటారా? చెప్పండి, అంటారా? సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవగలరా? ఒక ప్రశ్న ఉంది మన యొక్క బైబిల్ గ్రంథంలో. సమ్మతి లేక ఇద్దరు కలిసి నడవగలరా? ఒకరికొకరు అంటే ఒకరినొకరు అంగీకరించుకోకుండా ఇద్దరు కలిసి వెళ్ళగలరా? దీన్నే చిన్నప్పుడు మా స్కూల్లో, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు, ఒక ఆట ఆడించేవారు. ఏం ఆట అంటే ఇద్దరిని నిలబెట్టి వారి కుడికాలు వీడి ఎడమకాలు కలిపి కట్టేసేవారు. కట్టేసి అలా పెట్టి పరుగు పట్టం. ఎవరు ముందు పరిగెడతారు? అక్కడ ఏం చేయాలి? ఇద్దరు కోఆపరేట్ చేస్తే కదా పరిగెడతారు. అవునా కదా? ఇద్దరు కోఆపరేట్ చేస్తే పరిగెడతారా? అలాగే దేవుడితో మనం కోఆపరేట్ చేయవలసిన అవసరం ఉంది. ఆయన మాట వినాలి, విధేయత చూపించాలి. ఇది చూపిస్తున్నావా లేదా? దేవుడు కోరుకుంటున్నాడు, చూస్తున్నాడు. కేవలం నువ్వు చేసిన పుణ్యకార్యము, నువ్వు వేసిన కానుకలు, నువ్వు వేసిన దశమాంసాలు, ఆ బరువు చూడట్లే. నీ హృదయం ఎలా ఉంది? దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల వినే విధేయతలు ఏ విధంగా కలిగి ఉన్నావు? అది దేవుడు చూస్తున్నాడు, గుర్తుంచుకో. ఇక రెండో దేవుడు చూస్తున్నాడు తెలుసా? దేవుడు ఇజ్రాయెల్ జనాంగానికి ఒక కట్టడిని ఏర్పాటు చేశాడు. ఎందుకు ఆ కట్టడి ఏర్పాటు చేశాడంటే, వారు పాపము చేయకుండా ఉండునట్లు భయపడి అవి మానేస్తారు అని చెప్పి, అయ్యా మీరు అతిక్రమించినప్పుడు, దేవుని మాటను ఉల్లంఘించినప్పుడు దానికి అంటే ప్రతిఫలంగా, పాప పరిహారంగా మీరు ఈ బలులు అర్పించాలి. పలానా పాపాలకి పలానా బలి, పలానా పాపాలకి పలానా బలి అని అర్పించాలన్నప్పుడు, అది ఇప్పుడు ఇంట్లోంచి ఏదో తీసి ఇవ్వాలంటే కొంచెం కష్టమేగా. పాపం చేయడం ఎందుకు, ఈ పాటలు పడడం ఎందుకు, మానేద్దాం అని అనుకుని బుద్ధి తెచ్చుకుంటారు లేదా? తెచ్చుకుంటారు లేదా? అలా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దేవుడు పాపం మానేస్తారు, ఇక మీద దాన్ని అంటే వదిలేస్తారు అని చెప్పి ఆ బలులు ఆయన ఏర్పాటు చేస్తే, ఈ మానవులు ఎంత తెలివైన వాడు తెలుసా? బలులు అర్పిస్తూ ఉండేవారు, పాపాలు చేస్తూ ఉండేవారు. బలులు అర్పిస్తూ ఉండేవారు, పాపాలు చేస్తూ ఉండేవారు. బలులు అర్పిస్తూ ఉండేవారు, పాపాలు చేస్తూ ఉండేవారు. దానికి ఫుల్ స్టాప్ అంటూ ఎక్కడ లేదు. అందుకే ఆయన అంటాడు, మీ బలులు నాకు అసహ్యం. నీవు అర్పించే బలుల్ని ఆయన చూస్తున్నాడు. మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా, పాపం మాను అంటే మానకుండా, పరిహారం చెల్లించాను అని చెప్పి అంటే కుదురుతుందా? ఆయన నీ బలులు కావాలని చెప్పి ఆయన కోరుకోవట్లేదు. చూసుకోండి, నీ దహన బలుల్ని ఆయన చూస్తున్నాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో 7 నుంచి 13 వచనాలు ఒకసారి చూడండి. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికిదను. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించట్లేదు. నీ దహన బలు నిత్యం నా ఎదురు కనబడుతున్నాయి. నీ ఇంటి నుండి కోడినైనను, నీ మందల్లో నుండి పొట్టెలనైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ
వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశుపాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొన్నును నీతో చెప్పను, వృషభంలో మాంసమును నేను తిందునా, పొట్టేళ్ళ రక్తం త్రాగుదునా. ఇవే నాకు కావాల్సింది, ఇది కాదు కదా అని అడిగింది. చాలు, ఇది కాదు నాకు కావాల్సింది. బలి అర్పించడం కాదు, ఏం చేయాలి? దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి మృక్కుబలు అంటే మళ్ళీ బలులు కాదు, ఆయన మాట వినడం, ఆయన ఆజ్ఞని అనుసరించడం. కాబట్టి నువ్వు బలులు అర్పించేసి కానుకలు అర్పించేసి, అందుకే అంటున్నాను, ఇంతకుముందు నేను చెప్పాను, మనిషికి దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఏముండాలి? భయభక్తులు ఉండాలి. భయం వేరు, భక్తి వేరు. భయము ఏంటంటే ఆయనకి కానుక ఇచ్చేసి ఆ భయం తప్పించుకుందాం అనుకునేది. భక్తి ఏంటంటే ఆయన మాటని ఆచరించాలి అనేది. కాబట్టి మనం భయభక్తులు రెండు కలిగి ఉండాలి. చాలా మందికి భయం ఉంటే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటే భయం ఉండట్లేదు. కానీ ఈ రెండు మిళితమై ఉండాలి అని చెప్పి చెప్పబడుతుంది. 51 కూడా చూడండి, 51 కీర్తనలో 16 వచనం మళ్ళీ ఏముందో ఆయన రాశారు చూడండి. నీవు బలిని కోరువారు కావు, కోరిన నేను అర్పితును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. ఏమిటి ఇష్టమైంది? విరిగి నలిగిన మనసు. ఆయన పశ్చాత్తాపడే హృదయం కావాలంటున్నాడు, అంతేగాని నీ బలుని కోరుకోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం? పశ్చాత్తాప పడ్డం మానేస్తున్నాం, పరిహారం చెల్లించేస్తున్నాం, మరలా పాపం చేస్తున్నాం. పరిహారం చెల్లిస్తున్నాం, పాపం చేస్తున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను నీ పాపాన్ని పరిహారం కాదు, నీకు కావాల్సింది నాకు నీ పశ్చాత్తాపం కావాలంటున్నాడు. దాని పశ్చాత్తాప పడుతున్నామా లేదా అది ఆయన మనం చూస్తున్నాడు. ఒకసారి చూసుకోండి. హోషేయ గ్రంథము 6:6లో ఒక మాట రాయబడుతుంది. హోషేయ గ్రంథము 6:6లో క్రిందసారి ఇదే మాట మనం ఆదివారం నాడు మొదటి మాటగా చదువుకున్నాం. హోషేయ గ్రంథము 6:6 నేను బలిని కోరను, కనికరమునే కోరుతున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము. ఈ బలులు కాదు నాకు కావాల్సిందే, నా గురించిన జ్ఞానము నీకు కావాలి. కిందటి వారం దేవుడు మహోన్నతుడు అన్న మాట చెప్పినప్పుడు ఈ విషయాలు మనం పంచుకున్నాం. దేవుడి జ్ఞానం కావాలి, అంతే కదా, అంతేగాని బలులు అర్పించదు కాదు. కాబట్టి ఆయన నీ బలుల్ని చూస్తూ ఉన్నాడు. మా పెద్దలమా కొంచెం ఏదో కళ్ళు పడుతున్నట్టున్నాయి, ఒళ్ళు జోగుతున్నారు. కాబట్టి నీ దహన బలుల్ని నువ్వు ఇచ్చే పద్ధతిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ బలులు కోరుకోవట్లేదు, ఆయన ఆజ్ఞని పాటించాలని, ఆయన ఆజ్ఞని అనుసరించాలని చెప్పి ఆయన చూస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చూస్తున్నాడు? మొదటగా ఏం చూస్తున్నాడు? నీవు వినయ విధేయతలు కలిగి ఉన్నావా లేదా? రెండోది ఆయన ఆజ్ఞను పాటిస్తున్నావా లేదా? మూడోది నీ రహస్య పాపములను ఆయన చూస్తున్నాడు. 91 కీర్తన 8వ వచనం చూడండి. 91 కీర్తన 8వ వచనం. నీ ముఖ కాంతిలో కనబడుతుంది. చూసారా? ఆయన మన రహస్య పాపాలన్నీ కూడా చూస్తున్నాడు. మనం అనుకుంటున్నాం దేవుడు చూడలేదని అనుకుంటున్నాం. పాపాలు చేస్తున్నాం. ఏమిటా పాపాలండి? రహస్య పాపాలు మాలో ఏముంటాయండి? మాలో రహస్యం అనేదే లేదు. అబద్ధం అంటే రహస్య పాపం కాదా? దొంగతనం చేయడం కాదా? మాట మార్చడం కాదా? కపటం కలిగి ఉండడం కాదా? ఇవన్నీ కూడా ఎదుటి మనిషి కనబడకపోవచ్చు, కానీ
హృదయ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు ఈ రహస్య పాపాలని లెక్కిస్తూనే ఉన్నాడు. నీ యొక్క రహస్య పాపాలని ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? నాకే పాపం తెలియదు అంటే ఏమంటాం? ఎంత దీర్ఘం చేస్తామో నాకే పాపం తెలియదు. అందుకే కీర్తనకారుడు 19వ కీర్తన 12వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. 19వ కీర్తన 12వ వచనంలో తన పొరపాట్లు కనుగొనవాడు ఎవడు? మనం చేసే పాపాలు మనకు తెలియకుండా చేసేస్తున్నాం. అబద్ధం ఆడటం పాపం తెలుసు, కానీ అబద్ధం ఆడుతున్నాము అని తెలియకుండా ఆడేస్తున్నాం. అనర్గళంగా, సునాయాసంగా. లేదా ఉదాహరణ చెప్పాలంటే బోర్డు ఉన్నాయి, కానీ మీకు నొచ్చుకుంటారు, నేను చెప్పను. అప్పుడు మీరు తిరిగేసరిగా తక్కువ అబద్ధం ఆడేసే రకాలు ఉన్నాయి. ఇది రహస్య పాపం కాదు, అవునా కాదు? ఇంకా మన చెడు ఆలోచనలు, మన చెడు తలపులు, మనిషికి కనబడకుండా చేసే రహస్యంలో చేసే పాపాలు, ఇవన్నీ కూడా దేవుడు రాస్తున్నాడు, చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఈ జ్ఞానం నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు అటువంటి పాపాలు చేయవు. చూడండి, ఇర్మియా గ్రంథంలో 16-17 ఒక మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుకుని ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషములకు మరుగే ఉండలేదు. మన దోషాలు ఏవి కూడా దేవుళ్ళు దృష్టి నుంచి మరుగే ఉండలేదు. ఇందాక కీర్తనకారుడు ఏమంటున్నాడు? మా అపరాధములు, మా దోషములన్నీ కూడా నీ ముఖకాంతిలో కనబడుతూనే ఉన్నాయి. అవునా కదా? దేవుడు ప్రత్యక్షమై దేవుడు తీర్పు సమయంలో మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన అడగక్కర్లే, ఆయన చూసేటికే స్క్రీన్ మీద మన పాపాలన్నీ మనకు కనబడిపోతాయి. మన హృదయం అంతా కూడా అక్కడ తెరవబడి చూపించబడుతూ ఉంటుంది. హృదయంలో రహస్యంగా చేస్తున్న పాపాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమిటా పాపాలు? చాలా ఉన్నాయి. ఈర్ష్య, అసూయ, కపటం, కల్మషం, కుళ్ళుబోతనం, అపవిత్రత, వ్యామోహం, ఇవన్నీ కూడా. అవునా కాదు? లేని మనిషి అప్పుడు చూపించండి. లేనివాడు ఎవడైనా ఉన్నాడా? కానీ దేవుడు ఇవి చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. అప్పుడు ఆయన ఎడల మనం భయం కలిగి ఉంటాం. ఆయన మనకి ఆ నేర్పి పరిశుద్ధపరిచి ఆయనకి అనుకూలంగా మలచాలని ఉద్దేశంతో ఆయన మనకి ఈ విషయాలు చెప్తున్నాడు. అంతే తప్ప నిన్ను వేరెత్తి చూపి నిన్ను దోషిగా నిలబెట్టి నిన్ను త్రోసివేసడం కాదు. ఈ తప్పులు నువ్వు సరి చేసుకొని ఆయనకి ఇష్టడిగా మారి ఆయనతోటి నిత్య జీవాన్ని కలిగి ఉంటావు అనే ఆశతో ఆయన చెప్తున్నాడు. ఎంత చక్కటి ఆశ మన దేవుడికి. ఆయన చూస్తున్నాడు నువ్వు వినయం విధేయతలు కలిగి ఉన్నావా లేదా. నువ్వు ఇచ్చే బలులు చూస్తున్నాడు. బలులు ఇచ్చేది కంటే ఆయన మాట వినగా శ్రేష్టంగా ఉంటున్నాడు. నాకు బలులు కావాల్సింది, నా మాట గైకొండం నాకు కాదు ముఖ్యం. నేను ఇచ్చే నా యొక్క వాక్యానికి నువ్వు ప్రాధాన్యత కూడా నాకు ముఖ్యం. నా మాటలు జవదాతకుండా ఉండడం నాకు ముఖ్యం. ఏమిటి ఆయన ఇచ్చిన ఆజ్ఞ? ఏమిటి ఆయన ఇచ్చిన ఆజ్ఞ? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ సృష్టికర్త అయిన నీ దేవుని నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. తర్వాత ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఈ మూడింట్లోని మానవులు జారిపోతూ ఉన్నారు.
ఈ మూడింట్లోని జారిపోతూ ఉన్నారు. యోగ్యతని కోల్పోతూ ఉన్నారు. దేవుడు చూడట్లేదులే అనుకుంటున్నాడు. కానీ నిన్నటి మన శుక్రవారం దినాన అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ వాళ్ళకి చెప్తున్న ఒక మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ కాలం ముందు, ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. సలహా ఇవ్వట్లేదు, మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంతవరకు అజ్ఞాన కాలంలో ఉన్నామేమో, ఆ అజ్ఞానంలో తాండవించి ఎవరు ముందుకెళ్తున్నామేమో. చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. చూసి చూడనట్టు ఊరుకుంటుంటే మనం ఏమనుకుంటున్నాం? దేవుడికి తెలియదులే, దేవుడు తెలుసుకోలేదులే, దేవుడు కనిపెట్టలేదులే, దేవుడి దగ్గర మనం తప్పించేసుకున్నాం అని అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు చూస్తున్నాడు. నీ దహన బలులను చూస్తున్నాడు, నీ రహస్య పాపాలను చూస్తున్నాడు, నీ వినయ విధేయతను చూస్తున్నాడు. ఇంకా ఏం చూస్తున్నాడు తెలుసా? నీ తిరుగుబాటు క్రియలు కూడా ఆయన చూస్తున్నాడు. నీ తిరుగుబాటు క్రియలు, తల్లిదండ్రుల మీద తిరగబట్టం, సేవకుల మీద తిరగబట్టం, దేవుడి మీద తిరగబట్టం, నీ తిరుగుబాటు క్రియలన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. మనం అనుకుంటూ ఉన్నాం ఆయన చూడలేదని, ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ఏషియా గ్రంథము 59:12. ఏషియా గ్రంథము 59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. ఎవరంటున్నారు? ఇజ్రాయెల్ ప్రజలు దేవుడితో అంటున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఇదే మాట చెప్పాలి. అయ్యా, మా అతిక్రమములు, మా దోషాలు, మా తిరుగుబాటు క్రియలు విస్తరించి ఉన్నాయి. అందుకే ఆయన ఇజ్రాయేల్ తోటి ఒక మాట అంటున్నాడు 78వ కీర్తనలో, ఓ ఇజ్రాయేలు, నీవు నా మాట విన్నా ఎంత మేలు. ఓ విశ్వాసులారా, ఈరోజు మీరు నా మాట వింటే ఎంత మేలు. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? ఇంకా ఏమంటున్నాడో తెలుసా? మీరు వెచ్చగా నేను చల్లగా నేను ఉండటం మేలు, అంతేగాని నురువెచ్చగా ఉంటే మటుకు నేను మిమ్మల్ని. ఈరోజు క్రీస్తు పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నురువెచ్చని స్థితిలోనే ఉంది. దేవుని దూషణకి దూరమైపోతుంది. దేవుడు ఇక సంఘంలోని నిలబడలేకపోతూ ఉన్నాడు అటువంటి మనుషుల మధ్య. మనం అనుకుంటూ ఉన్నాం దేవుడు నాతోనే ఉన్నాడు, మా సంఘంలోనే దేవుడు ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నాం. ఇటువంటి తిరుగుబాటు క్రియలు, రహస్య పాపాలు, అక్కడి బలులు, సాంప్రదాయ బలులు అర్పించి దేవుని మెప్పించి దేవుని దగ్గర ఉండాలని చెప్పి చూస్తున్న మనుషులు ఎక్కువైపోయినటువంటి ఈ స్థితిలో ఆయన వారి మధ్య ఆయన ఇవ్వడలేకపోతూ ఉన్నాడు. మీకు ఎలా తెలుసు అండి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. దేవుడు ఇవ్వడలేకపోతున్నాడు అని అలా చెప్తున్నారు, మీకు ఎలా తెలుసు అని మీరు నన్ను అడగవచ్చు. ప్రకటన గ్రంథంలో చూసుకుంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ఆ సంఘాన్ని చెప్తున్నాడు, ఓ సంఘమా, నేను బయట ద్వారం వద్ద నిలబడి నేను తలుపులు కలుస్తున్నాను. నీ హృదయం అని ద్వారం వద్ద, హృదయం దేవాలయమేగా, ఆ దేవాలయంలో ఎవరుండాలి? ఉండాలిగా. ఆయన ఎక్కడున్నాడు? బయట ఉండి ఆయన శబ్దం చేస్తున్నాడు, తడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది తట్టుటే, ఇది తట్టుటే. నీ వినయ విద్యను చూస్తున్నాను, నీ దహన బలు చూస్తున్నాను, నీ రహస్య పాపాలు చూస్తున్నాను, నీ తిరుగుబాటులను చూస్తున్నాను.
ఇది తట్టడం కాదా? ఎవరైతే విని తలుపు తీస్తారో, అంటే ఎవరైతే వీటిని విని సరి చేసుకొని జీవితాన్ని బాగు చేసుకొని ఆయన్ని స్వాగతిస్తారో ఆయన వారితో ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. సిద్ధమా? నీ యొక్క సమస్త దుష్క్రియలు ఇవన్నీ కూడా వదిలి ఆయనకి శరణు వేడుకోవడం మంచిదేగా. ఏం చూస్తున్నాడు ఆయన? నీ రహస్య పాపాలు చూస్తున్నాడు, నీ తిరుగుబాటుతనాలు చూస్తున్నాడు, నీ తిరుగుబాటు క్రియలు చూస్తున్నాడు. అంతేకాదని ఇంకా నీ హేయమైన క్రియలు కూడా చూస్తున్నాడు. హేయమైన అన్న దానికి అర్థం ఏంటి? అసహించుకున్నవి. దేవుడు అసహించుకున్నవి ఏమిటున్నాయి చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నాయి. దేవుడు అసహించుకునేవి 6 ఉన్నాయి. అవి హేయ క్రియలు. ఏమిటవి? అబద్ధమాడు నాలుక, అహంకార దృష్టి, కలలాడు నాలుక, నిరపరాధులు చప్పు చేతులు, యోచన చేసే ఆలోచనలు, పరిగెట్టే పాదాలు. చూసారా? అంటే శిరస్సు నుంచి శిరిపాదం వరకు దోషాలు అక్కడ చూపిస్తున్నాడు. దేవుడికి హేయమైనవి అని. వీటితో పాటు హేయ క్రియలు, ఆయనకి ఇష్టం లేనివి, వ్యభిచారము, సకిలింపులు, కామాతురత. వ్యభిచారం అంటే శరీరంతో చేసేది కాదు, అది మాత్రమే కాదు. యేసుప్రభువు ఏమంటున్నాడు? మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారమే. నీ మోహపు చూపులు ఆయన వ్యభిచారం కిందే. అది ఆయనకి హేయమైన క్రియ. సకిలింపులు, వేరు నవ్వులు అవి సకిలించే వాళ్ళు ఉన్నారు లేదా? అవి కూడా అంటే మనసులో దురుద్దేశం పెట్టుకొని ఎదుటి వాళ్ళ దగ్గర చూపించే పళ్ళు సకిలింపులు. అలాగే కామాతురత, పొందుకోవాలి అనే శరీర క్రియల్ని తీర్చుకోవాలనే అభిలాష. ఇవన్నీ కూడా హేయమైన క్రియలు చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. దాంట్లోకి వస్తే అబద్ధం ఆడడం, కలలాడడం, నిర్దోషమైన వాళ్ళని బాధపెట్టడం, వెన్నుపోటు పడడం, లేని వాటిని అబద్ధం అంటే గాసిప్స్ చెప్పడం. అలాగే మన గురించి మనం పట్టించుకోం, కానీ ఇతరుల గురించి పట్టించుకొని వారి ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, వారి మొహాలు ఎలా ఉన్నాయి, వారు ఏం మాట్లాడుకుంటున్నారు, మెడలు విరిగిపోయినా సరే వాడి లేపే మనం పట్టించుకో. దాన్ని అపోస్తలుడు పౌలు ఇంకో పేరుతో ఏం చెప్పారు తెలుసా? దొరత చెవులు. ఏ చెవులు? మన ఇంటి సంసారం మనకు అక్కర్లే, పరాయి వాడి విషయాలు. ఇవన్నీ కూడా ఆయనకి హేయమైన క్రియలు. వాటిని కూడా మనం చేసే ప్రతి హేయమైన క్రియను కూడా ఆయన చూస్తున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వారు కూడా అది గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చేస్తున్నావు, ప్రతి ఆదివారం వచ్చేసావు, పాటలు పాడేస్తాం, చేతులు ఎత్తి ఆరాధన చేస్తాం, పరిశుద్ధాత్మలు గొంతులు వేసేసాం, వాక్యం వినేసాం, లేచి దులిపేస్తాం అనుకుంటే కుదరదు. ఇవన్నీ కూడా ప్రభువా అని పిలవడమే. చిత్తశుద్ధి లేని అలాంటి దాన్ని ఆచరించకపోతే ఏమాత్రం కూడా ఫలితం లేదు. అందుకే అక్కడ ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వారు కూడా పరలోక రాజ్యంలో చేరరు. ఆయన తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోకానికి చేరుతారు.
యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన తన సంఘాన్ని తెలిపిన తర్వాత తలుపు మూసిన తర్వాత బయట నుంచి అరుస్తాట, ప్రభువా తలుపు తీ, నీ నామంలో మేము దెయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామంలో ఈ కార్యాలు చేసాం, నీ నామంలో ఇవి చేసాం అని అంటూ ఉంటారు. సువార్తలో ఉంది. లోపల నుంచి ఏం వాయిస్ వస్తుంది? ఏ అక్రమ చేయవల్లరా మీరెవరు నాకు ఫినిష్ అక్కడతో పడుతుంది. ఆయనకి ఎలా తెలిసింది? చూస్తున్నాడు కాబట్టి. శివుని నిర్మించిన వాడు వినకుంటున్నా, కంటిని నిర్మించిన వాడు కానకుంటున్నా. ఆయన నీ విధేయతలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. నువ్వు ఇచ్చే అర్పణలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. అర్పణలు, దేవునికి అర్పణ ఎప్పుడు అంగీకారం అవుతుంది? నీకు విరోధముగా ఎవరైనా నీకు విరోధం అనిపిస్తే మొట్టమొదట సమాధాన పడి వచ్చి అప్పుడు అర్పణ అర్పించాలి. లేదంటే అర్పణ అర్థమైందా? మనం అర్పణ అర్పించేసాం ఇంకేం లేదు అనుకుంటే కుదరదు. ఆ అర్పణ వెనకాల ఉన్నది ఆ భావానికి ఆయన చూసిన. అందుకే నీ దహన బలులను నీ అర్పణలను నేను చూస్తున్నాను. నీ రహస్య పాపాలు మూడో కంటికి తెలియకుండా అందరి దగ్గర మనం గొప్పవాళ్ళు అనుకున్నట్టు ఇదో ట్రెండ్ అయిపోయింది. తెల్లని బట్టలు వేసుకుంటే పరిశుద్ధులే అనుకుంటున్నారు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాయాలు. తెల్ల బట్టలు ఇది ఒకటి వచ్చేసింది. అది మనుషులు మోసం చేయడమే. బట్ట వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు అయిపోరు. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. పూర్వకాలంలో అనేవారు, ఒక సామెత ఉండేది, తలలు బూడులైనా తలంపుల బూడులవునా అని. అంటే యవ్వన కాలంలో భర్త పోయిన స్త్రీని ఆ కాలంలో సాంప్రదాయ ప్రకారం వాడు గుండు కొట్టించి తెల్లచీర కట్టించేవాడు. అంటే అందవికాలుగా కనబడి ఆమెలో ఇంకా ఏ కోరికలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో. అలా చేస్తే అయిపోతుందా? మనసులో కోరికలు చావాలిగా. తలలో బోడులంత మాత్రాన చాలదు. అలాగే తెల్ల చీరలు కట్టుకుని తెల్ల బట్టలు వేసుకునేది మాత్రాన పరిశుద్ధులు అయిపోరు. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని చూసే దేవుడు. అంతేకాని నువ్వు తెల్ల చీర కట్టుకున్నావా, తెల్ల ముసుగు వేసుకున్నావా, తెల్ల బట్టలు కప్పావా, అది కాదు ఆయన అనేది. ఇవన్నీ కూడా సాంప్రదాయాలు. ఒక క్రమశిక్షణకి అలవాటు పడాలని చేస్తున్నారు. బాహ్య దాని పోస్చర్స్ అంటారు. పోస్ట్ అంటే భంగిములు, బాహ్య భంగిములు సదృశ్యం. పూర్వం ఏమని వాళ్ళు సాగిలిపడి నమస్కరించి, అవునా కాదు? సాగిలిపడి అంటే ఆయనకి ఆ యొక్క శారీరక భంగిమ, అంటే నిన్ను సంపూర్ణంగా సమర్పించుకునే భంగిమ, సాష్టాంగ నమస్కారం అంటారు. హృదయంలో భక్తి లేకుండా నువ్వు సాష్టాంగ పడితే సుఖమే ఉంది. కాబట్టి ఈ యొక్క బయటికి మనుషులు కనబడే ఈ భంగిమలు, ఈ సాంప్రదాయాలు దేవుడు వాటిని లక్ష్య పెట్టడు. నీ హృదయం ఎంత తెల్లగా ఉంది, నీ హృదయం ఎంత నిర్మలంగా ఉంది, నీ హృదయం ఏ దోషము చూపించి నిర్దోష హృదయంగా ఉంది అని చెబుతాడు. కీర్తన గ్రంథంలో ఓ దగ్గర రాయబడుతుంది, అయ్యా నీ యొక్క పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అవునా కాదా? అంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం ఎలా ఉండాలట? అది కాదు, ఎలా ఉండాలి? అతిథులుగా ఉండాలి. ఆయన మనల్ని అతిథులు అని ఎందుకున్నాడు తెలుసా? మనం వెళ్ళినప్పుడు ఆయన నిలబడి మనల్ని స్వాగతిస్తాడట.
ఎవరు స్వాగతిస్తాడు? ఎవరు స్వాగతిస్తాడు? మన ఇంటికి ముఖ్య అతిథి వస్తే మనం కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వచ్చారా, రండి రండి అంటామా? ఏమంటాం? వెళ్ళి వినయంతో వారిని మర్యాదతో కాడు కొడుకు నీళ్ళు ఇచ్చి ఎండలో వస్తూ గొడుగేసి మర్యాద చేస్తావు కదా. అది అతిథి సత్కార్యం. నువ్వు వెళ్తే పరలోకానికి దేవుడు నిన్ను అతిథిగా చూడాలని చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుని పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడో. ఎవరు చెప్పు? ఎవడో ప్రశ్న కదా, సమాధానం ఉంది. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు ఎవడు అంటే, ఇదిగో ఈ లిస్టులో లేనివాడు, వినయ విధేయతలు కలిగిన వాడు, అర్పణలు అర్పించినప్పుడు యథార్థ అర్పణలు అర్పించేవాడు, రహస్య పాపాలు లేనివాడు, తర్వాత తిరుగుబాట్లు లేనివాళ్ళు, ఏ క్రియలు చేయని వాళ్ళు, వీళ్ళు యథార్థ హృదయులు. అటువంటి వారిని అపోస్తలుడు పౌలు మరో పేరు పెట్టాడు. ఏంటో తెలుసా? తెరిచిన పత్రికలు. వారి గురించి గొప్ప చెప్పుకోకర్లే. వాళ్ళు చూస్తేనే వాళ్ళు ఎంత శుద్ధులో, వాళ్ళు ఎంత పరిశుద్ధులో, ఎంతటి మహాత్ములో తెలియబడాలి. వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి మాట, వారి నడత అవన్నీ కూడా అలా ఉండాలంటున్నాడు. అంతేకాని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన గొప్పలు మనం చెప్పుకుంటున్నాం. అవునే కాదు? సామెతల గ్రంథంలో అంటున్నాడు, నిన్ను నువ్వు పొగడుకోకూడదు, ఇతరులు నిన్ను పొగడాలి. అదే మాటని మనకి నూతన పొందలకు వచ్చాడు అంటాడు, నీ సత్క్రియలు చూసి అందులో నీ దేవుడైన యెహోవాను మహిమపరచాలి. సత్క్రియలు కారణం ఏమిటో తెలుసా? ఆయన కోరుకుంటున్నాడు. అది సమయం, అది సమీపంగా ఉంది. క్రితం వారం మనం చూసాం, విన్నాం, యుగాంతం వచ్చేస్తున్నది అని. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన ఏమంటాడంటే, ఇది చెయ్యండి. ఏది చేయండి? ఏది చేయండి? మీ హృదయాన్ని పరీక్షించుకొని ఈ విషయాలు ఉంటే వాటిని వదిలిపెట్టి ఏం చేయాలి? 50వ కీర్తనలో 14వ వచనం చెప్పిన రీతిగా స్తుతి యాగము చేయము, మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆయనకి ఏం చేయాలి? స్తుతి యాగము చెల్లించాలి. స్తుతి ఎక్కడి నుండి వస్తుంది? స్తుతి ఎక్కడి నుండి వస్తుంది? కానీ యేసు ప్రభు ఏదో మాట అంటున్నాడమ్మా, ఈ ప్రజలు నన్ను పెదవులతో పెట్టే స్తుతి కాదు, ఆయన అంతరంగం నుంచి వచ్చే స్తుతి. నీవు స్తుతిస్తూ ఉంటే ఎలా ఉండాలి తెలుసా? ఆయనకి ఇంపైన సువాసనగా ఉండాలి. అప్పుడు ఆ స్తుతి యాగాన్ని ఆయన ఆఘ్రానిస్తాడు. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21 అలాగే 24 ఈ రెండు వచనాలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 21, 24. అది నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమపడును, నేను వాడిని ప్రేమించి వాడిని కనపరుచుకుందునని చెప్పారు. వారికి కనపరుచుకుందును అంటే దేవుణ్ణి ప్రేమించాలంటే మనకి ఆ అర్హత ఉండాలి. చూడండి 24, నన్ను ప్రేమింపుని వాడు నా మాట వేయకూడదు. ఇక్కడ తెలిసిపోతుంది, నువ్వు దేవుని ప్రేమించేవాడువా, ప్రేమించేవాడువా, ప్రేమించిన వాడువా. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ప్రేమించేవాడు ఏం చేస్తాడు? అది యథాతథం ఆయన ఏం చెప్తాడో అది చేస్తాడు. వినేసి ఆ ప్రకారం చేయకపోతే ప్రేమింపుల వాడు కాదు. ఒక తలాంతు పొందుకున్నవాడు ఏం చెప్పాడు? అయ్యా
నీవు గొప్ప కఠినుడు అని, వ్యక్తుల చోట పోయేవాడు అని అన్నాడా లేదా? అందుకు నేను జాగ్రత్తగా దాచి ఉంచాను. అంటే ఆయన మాట మీద ఆయన ఆజ్ఞని పాటించలేదు. ఆయన ఆజ్ఞని పాటించిన వాడు ఏమంటాడు? నన్ను ప్రేమింపునివాడు నా వాడు కాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నా ఆజ్ఞలు గైకొంటారు, ఎవరైతే నా ఆజ్ఞలు గైకొంటారో వారిని తండ్రి ప్రేమిస్తాడు. చూడండి, ఇప్పుడు మనం తండ్రి కుమారుల చేత ప్రేమ పొందబద్దులమై ఉన్నామా? అంటే అక్కర్లేదు అనుకుంటున్నామా? సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే పాపం నీ వాకిట్లోనే ఉంటుంది కబళించడానికి. కాబట్టి ఆయన్ని ప్రేమిస్తున్నాం అన్న వాళ్ళు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఆజ్ఞల్ని శిరసావహించాలి. ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? సరిగ్గా చెప్పండి. శిరసావహించాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శిరస్సులో నుంచి ఆవహించి, అంటే శిరస్సు మించి అవగాహన కలిగి ఉండాలి, ఆవహించి ఉండాలి. అంటే మనం తల నుండి పాదం వరకు కూడా ఆయన ఆజ్ఞల్ని పాటించువారమై ఉండాలి. అప్పుడే ఆయన్ని ప్రేమించేవారు. ఎందుకో తెలుసా? అదే యోహాను పత్రిక 15వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూడండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచియుండునో నాకు వేరుగా ఉండి, అంటే మనం దేవుని నుంచి వేరుగా ఉండి ఫలించాలి, ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆ మోక్షాన్ని పొందుకోవాలి అంటే మనం అది మన వల్ల కాదు. ఆయనతో ఉండాలి అంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలంటే ఆయన చూస్తున్నాడు అనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? చివరి క్షణాల్లో మనం ఉన్నాం కాబట్టి, అందుకే అంటున్నాడు, ఇక సమయం లేదు మిత్రునా. అపోస్తలుల కార్యం ప్రకటన 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయండి, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధంగానే ఉండని. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వారికి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవ్వరికి వదిలిపెట్టడు. ప్రతి వారికి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి నీ క్రియ ఎలా ఉంది? విధేయత కలిగిన క్రియ ఉందా? కేవలం ఇచ్చేసి లంచం ఇచ్చి దేవుడు సంతృప్తి పడుతామని ఉందా? రహస్య పాపాలు దాచుకునే క్రియ ఉందా? తిరుగుబాటు చేసే క్రియ ఉందా? హేయమైన క్రియలు చేసే క్రియలు ఉన్నాయా? ఒకవేళ ఆ క్రియలు ఉంటే దానికి ఫలితం తప్పదు. ఎందుకు తెలుసా? చెవులు కలిగి చేసిన వాడు వినకుండునా, కంటిని బింబించిన వాడు కానకుండునా. కాబట్టి నువ్వు నేను మర్చిపోవచ్చు, కానీ నీ దేవుడు నా దేవుడు ఆయన మర్చిపోడు. ప్రతి దానికి కూడా మనం లెక్క అప్పచెప్పవలసిన వారిని ఉన్నాము. ఇదే మనకి చివరి రోజేమో. ఆ రోజు బుధవారం ఉదయం బహుశా 8-8:30 ఆ టైంలో పైడమ్కి నేను ఫోన్ చేశాను. అమ్మా ఎలా ఉన్నావే, నిన్న ఆరోగ్యం బాగోదన్నావుగా, ఈరోజు ఎలా ఉంది నీ ఆరోగ్యం అంటే, బాగుంది పాస్టర్ గారు, ఆరోగ్యం బాగుంది, జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకో, నీ మనోవంచన దేవుడు తీరుస్తాడు అని నేను చెప్పిన గంటలోనే తను. కాబట్టి
మరో గడియ మనకు వస్తుందని ఆశపడటం రేపు మంది కాదు, మరో క్షణం మంది కాదు. సమయం ఉండగానే ఇప్పుడే పశ్చాత్తాపడు, కన్నీటితో ప్రభు పాదాలు కడుగు. ఒకవేళ నీవు క్షమింపడవచ్చు, నీ అతిక్రమణకు క్షమింపడవచ్చు, నీవు దేవుని సన్నిధికి చేర్చబడవచ్చు. సమయం ఇది. మోకరిద్దామా, వేడుకుందామా. నువ్వు నీ దేవుడే, వేరెవరితో పని లేదు, వేరెవ్వరితో పని లేదు. నువ్వు నీ దేవుడే. ఒక్కసారి విధేయత గల మనసు ఉన్నదా? ఒకవేళ లేకపోతే ప్రభువా కలగ చేయవా అని అడుగుతాం. ఇవన్నీ ఎందుకో తెలుసా? ఆయన మన మీద ఏమిటి చూడాలో తెలుసా? ఆయన మన మీద తన మహిమను చూడాలి. అది ఆయన ఆశిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన మీద ఏం చూడాలని చూస్తున్నాడు? తన మహిమను. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇదే చివరి మాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం. చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆ ఆయన మహిమ మన మీద కనబడాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కనబడుతున్నది అని ఆశ కొని ఉన్నాడు. ఆ ఆశని మనం నెరవేరుద్దామా, భంగం చేద్దామా? ఏదైనా నీ చేతిలోనే ఉంది. ఆలోచించుకో. నువ్వు ఒకసారి పశ్చాత్తాపడు. దేవుడు కరుణించే దేవుడు, దీర్ఘశాంతమైన దేవుడు, ప్రేమమైన దేవుడు, కృప చూపే దేవుడు. ఇదే సమయం, ఇదే సమయం, సమయం ఇదే.